గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. శాసనసభ సమావేశాలకి ముందు ఆనవాయితీగా ఏ అమరవీరుల త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు మరొకసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభా పక్షం మొత్తం గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి సమర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ ఇవాళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి. 3వ బడ్జెట్ ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. రైతులు రైతు భరోసా కోసం, రైతు బంధు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకిస్తానన్న 1,000 రూపాయల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో అన్నలు ఎదురు చూస్తా ఉన్నారు 1,000 రూపాయల కోసం. ఈ అన్ని విషయాల్లో ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాలో వాటి విషయంలో కూడా మొత్తం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ అన్ని విషయాల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు ఆ క్యాలెండర్లో మరి ఉత్త క్యాలెండర్ ఉంది తప్ప జాబులు అయితే కనబడతలేవు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం, నిగ్గదీస్తాం. ఎక్కడ పోతున్నాయి డబ్బులని అడుగుతాం. మరి కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఇలా మీరు ఏం చేస్తున్నారు, ఆర్థిక అరాచకం చేస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా వారిని నిలదీస్తాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరంటే ఇటు వచ్చారా ఫోటో దిగుతారంట. పెట్టుకుంటాం
తెలంగాణ విద్యార్థి అమర రైతులకు వెన్నుపోట్ల రాహుల్కు 1000 కోట్ల రైతులకు వెన్నుపోట్ల రాహుల్కు 1000 కోట్ల రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదురా రైతు బంధు కావాలి కౌన్సిలర్లు ఉండండి కౌన్సిలర్ అమ్మా ఉండండి శాసన మండలి వేదికగా గడచిన 26-27 మాసాల కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ప్రజలకిచ్చినటువంటి హామీల అమలు చేయడంలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి వైఫల్యాన్ని శాసన మండలి వేదికగా ప్రశ్నిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వం అంటే అబద్ధాలు, ఈ ప్రభుత్వం అంటే అణచివేత, ఈ ప్రభుత్వం అంటే అవినీతి, ఈ ప్రభుత్వం అంటే అప్పుల కుప్పలు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సమయంలో మేనిఫెస్టో సందర్భంగా డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిర్వాకం ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి శాసనసభను శాసన మండలిని వేదికగా చేసుకొని ఖచ్చితంగా నిలదీస్తాం. అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి దుర్మార్గపు విధానం ఏంటంటే పలాయనం చిత్తగించడం, ఎదుటి వాళ్ళ నోళ్లను మూసివేయడం. ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. తక్కువ మందిని ఎక్కువ కాలం, ఎక్కువ మందిని తక్కువ కాలం, అందరినీ ఎల్లకాలం మోసం చేయడం, ద్రోహం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గుదేల్సి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంటే నిఖార్సుగా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీ. కాబట్టి మేము ఆనాడు ఉద్యమ సమయంలో మాకు స్ఫూర్తి అమరవీరులు, జీవితంలో త్యాగాలకు వెరవక తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ అమరవీరుల సాక్షిగా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం ఏ రకంగానైతే కొట్లాడినామో శాసనసభ శాసన మండలి వేదికగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం నిగ్గదీస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. రైతులకు వెన్నుపోట్ల రాహుల్ బంధు కాదు, రైతు బంధు కావాలి, బంధు కాదు, రాహుల్ బంధు కాదు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ఆందోళన దిగారు. రైతులకు వెన్నుపోట్లు, రాహుల్కు 1000 కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రాహుల్ బంధు కాదు, రైతు బంధు కావాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల, రైతులకు వెన్నుపోట్ల. శాసనసభ సమావేశాలకి ముందు ఆనవాయితీగా ఏ అమరవీరుల త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు మరొకసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభా పక్షం మొత్తం, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి సమర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము
రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు.